హలో పీపుల్స్, ఇవాళ అయితే మీ ముందుకి స్పెషల్ డిష్తో వచ్చేసాను. సింపుల్ అండ్ ఈజీగా పాస్తా రెసిపీ చూపిపోతున్నాను. ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని వేయించుకోండి. ఇక టమాటా కూడా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారపొడి, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, అలాగే మ్యాగీ మసాలా అన్నీ వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగే ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత టమాటా కెచప్ కూడా వేసుకోండి. ఒకసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక ఫైనల్గా హాట్ వాటర్లో వాష్ చేసి పెట్టుకున్న మక్రూనీ అయితే అందులో వేసేసేయండి. ఇక అలాగే 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇక ఈ క్వాంటిటీకి సరిపడే వాటర్ అయితే వేసేసుకోండి. ఇక వాటర్ వేసేసిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 4 విజిల్స్ తీసుకోండి. ఆ తర్వాత ఓపెన్ చేసుకుంటే వాటర్ క్వాంటిటీ లేకున్నా ఇలా గట్టి పడిపోతుంది. ఫైనల్గా దాంట్లో కొత్తిమీర సాస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే పాస్తా అయితే రెడీ.